సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఈరోజు అవేర్నెస్ కూడా చాలా పెరిగింది. అవును సార్. లైక్ ధోని లాంటి వాళ్ళు కూడా, సచిన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి యాడ్స్ కూడా ఇస్తున్నారు టీవీలో. సో కానీ చాలామందికి చేయాలని ఉంది. ఇప్పుడు మనలాంటి పాడ్కాస్ట్ విన్న తర్వాత కూడా రియలైజ్ అవుతారు. కానీ ఈ మధ్యకాలంలో ఇంకో ప్రాబ్లం ఫేస్ చేస్తుందనంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది తెలియట్లేదు మ్యూచువల్ ఫండ్లో. రెండోది వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా ఫండ్స్ ఉంటాయి కదా, అసలు ఆ ఫండ్స్ రిలేటెడ్ కూడా క్లారిటీ అనేది ఉండట్లేదు. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అసలు మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి ఫండ్స్ ఉంటాయి అండ్ దాంట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సోర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ దాన్ని మనం ఎట్లా ఫర్దర్ కూడా ట్రాక్ చేసుకుంటట్టు ఉండాలి. ఎందుకంటే చాలామందికి ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ ఒక ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అర్థమైంది మీరు చెప్పిన తర్వాత. నెక్స్ట్ ఏం చేయాలనేది చాలా మందికి మిస్ అవుతుంది ఇక్కడ. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకు బేసికల్గా రిస్క్ను బట్టి మనం ఫండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే మనము సబ్జెక్ట్లోకి వెళ్తే చాలా ఉంటాయి టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే. లాజికల్గా చెప్పాలంటే రిస్క్ ఎక్కువగా ఉండే ఫండ్స్, రిస్క్ తక్కువగా ఉండే ఫండ్స్, లేకపోతే సగం రిస్క్ ఎక్కువ సగం రిస్క్ తక్కువ, ఇటువంటి ఫండ్స్. ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉండే ఫండ్స్. ఓకే. లాజికల్గా చెప్తున్నాను నేను. మామూలుగా మన సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అని ఉంది. ఈక్విటీ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక డెట్ ఫండ్స్ అని ఉంటాయి. డెట్ ఫండ్స్ ఏంటంటే ఇవి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవు. ఇవి ఎక్కువగా బాండ్స్లోను లేకపోతే అంటే అవి ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీనివల్ల ఏంటంటే రిస్క్ ఏమి ఉండదు. అంటే నేను 100 రూపాయలు ఇవాళ పెట్టాను అంటే నాకు 100 రూపాయలు అయితే నాకు 100 రూపాయలు సేఫ్గానే ఉంటాయి. కాకపోతే రిటర్న్స్ ఒక 6-7% వస్తాయి. ఇదే ఈక్విటీ ఫండ్స్ అనుకోండి, దాంట్లో రిస్క్ తీసుకున్నాం కాబట్టి మనకు 12%, 15% ఇలా వస్తాయి. ఇక ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి అనమాట. అంటే సగం రిస్క్ సగం ఈక్విటీ సగం డెట్ ఇలా ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే నేను ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవాలి ఇంకా, కానీ మళ్ళీ డబ్బులు రిస్క్ పడద్దు. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ పెట్టినా రేపు తీసేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ పెట్టాము రేపు మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఇవాళ 100 రూపాయలు పెడితే రేపు 90 రూపాయలు ఉంది, తీసుకోవాలని అనుకుంటే 90 రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అనుకోండి, మీరు ఇవాళ 100 రూపాయలు పెడతాడు, రేపు ఖచ్చితంగా 100 అయితే 100కు వస్తాయి, కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు ఇందులో కూడా మీరు ఏవైతే ఆప్షన్స్ చెప్పారో ఇందులో కూడా ఏది బెస్ట్ ఆప్షన్ అండ్ ఎక్కడ ఇందులో నుంచి కూడా మేము తీసుకోవాలి అనుకుంటే సోర్స్ ఏంటి నెక్స్ట్? అయితే ఇక్కడ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన రిస్క్ టాలరెన్స్ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక 25 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతాడు. కాబట్టి అతను వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎక్కువ రిస్క్ అంటే ఎక్కువ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఒక 50 ఇయర్స్ వ్యక్తి లేదంటే ఒక 60 ఇయర్స్ వ్యక్తి, అతనికి ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండొచ్చు అతను, కాబట్టి అతనికి ఇన్కమ్ పొటెన్షియల్ కూడా అప్పుడు తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సంపాదించే స్పాన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి అతను ఎక్కువ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈక్విటీ తగ్గించాలి. అంటే బేసికల్ ఒక రూల్ ఉంటుంది, 100 మైనస్ ఏజ్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక 25 ఇయర్స్ వ్యక్తికి 100 మైనస్ 25 అంటే 75% ఈక్విటీలో చేయొచ్చు. అదే 50 ఇయర్స్ అనుకోండి, 100 మైనస్ 50 అంటే 50% వచ్చింది. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే అతని యొక్క ఏజ్ని బట్టి, ఇంకోటి అతని యొక్క ఇన్కమ్ని బట్టి కూడా అతను డిసైడ్ చేసుకోవచ్చు ఎంత ఈక్విటీలో పెట్టాలి, ఎంత డెట్లో పెట్టాలి అని. ఇప్పుడు ఇంకోటి కూడా మన అవసరాన్ని బట్టి కూడా, అంటే నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు డబ్బులు అవసరం, నేను ఇవాళ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళన్నారు. అంటే మన వీడియోలు చూసి కానీ ఇవన్నీ, ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది, కామెంట్లు పెడుతుంటారు, సార్ నేను అప్పుడు ఇంత పెట్టాను, ఇప్పుడు 16% తగ్గింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి, నేను మైనస్లో ఉన్నా సార్ అని చెప్తారు. అదే వ్యక్తికి ఏంటంటే 1 ఇయర్ తర్వాత డబ్బులు అవసరం, ఇప్పుడు అతను డ్రా చేసుకుంటే అతను నష్టపోతాడు అతను. సో కాబట్టి ఇమీడియట్గా నాకు డబ్బులు కావాలంటే కుదరదు మ్యూచువల్ ఫండ్స్లో. సో అప్పుడు డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అటువంటి వాటిలో పెట్టుకోవాలి. ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలి అంటే అతను కనీసం ఒక 6 ఇయర్స్ అయినా పెట్టగలిగి ఉండాలి. అట్లయితేనే అతను ఈక్విటీలో పెట్టాలి, లేదంటే మిగతా ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఇది లాంగ్ టర్మ్ గేమ్ అంటారు. అవును. ఓకే. కానీ మ్యూచువల్ ఫండ్ అంటే లాంగ్ టర్మ్ గేమ్ అని మీరు అంటున్నారు, కానీ కొంతమందికి ఏంటంటే షార్ట్ టర్మ్లోనే వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటారు. సో మరి వాళ్ళకేంటి సొల్యూషన్? షార్ట్ టర్మ్లో వెల్త్ గెయిన్ చేయాలంటే వాళ్ళు ఇంకా ట్రేడింగో లేకపోతే లాటరీ టికెట్లో కొనుక్కోవాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే పేషెన్స్ గేమ్ అనమాట.
సో అంటే నేను ఇంతకుముందు మీరు ఆ మాటలో చెప్పినట్టు 6 years వరకు అతను ఇన్వెస్ట్ చేయగలిగి ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలండి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అతనికి. ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు పెడతానంటే రేపు అది 70 రూపాయలు అవుద్ది అనుకోండి, అది చూసి తట్టుకోగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. అట్లయితేనే దీంట్లో పెట్టాలి. అంటే ఏదైనా కూడా షార్ట్ కట్ తక్కువ టైంలో ఏది కూడా మనం సాధించలేము. మనకు ఒక పేషెన్స్ ఉంటేనే 6 years డిసిప్లిన్గా చేస్తేనే. అందుకనే మొన్న ఒక స్టాటిస్టిక్స్ వచ్చినాయి అనమాట. ఏమని అంటే యాక్చువల్గా మనం ఏమంటామంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎక్కువ వస్తుంది, ఇంకా వేరే గోల్డ్ కావచ్చు, మన చిట్స్ కావచ్చు, ఇవన్నీ యూలిప్స్ కావచ్చు, దీంట్లో ఏమి రావు, దీంట్లో ఎక్కువ వస్తాయి అనుకున్నాం. కానీ యాక్చువల్గా స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఎక్కువ మంది మంచిగా బాగా వెల్త్ క్రియేట్ చేసింది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాదు, వేరే ద్వారా, అంటే మన చిట్స్ వీటి ద్వారా. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్ చేస్తారు, మళ్ళీ కంటిన్యూ చేయరు, మధ్యలో ఆపేస్తారు. 1 yearకి ఆపేస్తారు, 2 yearsకి ఆపేస్తారు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు, కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. ఇంకా కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఎస్ఐపి చేసామనుకోండి, స్టెప్ అప్ ఎస్ఐపి అని ఉంటుంది. అసలు స్టెప్ అప్ ఎస్ఐపి దగ్గర పోరు, స్టెప్ డౌనే. లేకపోతే ఉన్నది మన స్టెప్ అప్ అంటే స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఇప్పుడు మీరు మన శాలరీ ఒక 30,000 ఉందనుకోండి, ఇప్పుడు నేను ఒక 10,000 సేవ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ నా శాలరీ 40,000 అయింది. అప్పుడు నేను నా శాలరీ పెరిగింది కదా, అంటే నా శాలరీ ఒక 30% పెరిగింది. సో నేను అంత 30%లో నేను ఎంతో కొంత ఎస్ఐపి కూడా యాడ్ చేయాలి కదా. సో అది స్టెప్ అప్ ఎస్ఐపి అనమాట. దానివల్ల త్వరగా మనకు గోల్ చేరుకోవచ్చు.